మెగా ఫ్యామిలీ జరుపుకునే సంక్రాంతి వేడుకలకు అల్లు అర్జున్ హాజరవుతాడా లేదా? ఇప్పుడు సినిమా వర్గాల్లో అందరూ కూడా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. అయితే తెలుగు అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలో ముఖ్యంగా ఎక్కువగా అగ్ర కథానాయకులు ఎవరంటే మెగా ఫ్యామిలీ అని, అక్కినేని ఫ్యామిలీ అని, సీనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీ అని అందరూ కూడా అనుకుంటూ ఉంటారు. సో వీళ్ళందరిలో చూసుకుంటే అక్కినేని ఫ్యామిలీ కావచ్చు, ఎన్టీఆర్ ఫ్యామిలీ వాళ్ళు ఏదో ఒక బ్యాక్‌గ్రౌండ్‌తోని సినిమా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. కానీ మెగా ఫ్యామిలీ అట్లా కాదు. మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదుగుతూ కృషితోని పట్టుదలతోని ఇప్పుడు మాత్రం మెగాస్టార్ టాలీవుడ్కే బాస్ అనే రేంజ్కి మెగాస్టార్ చిరంజీవి మాత్రం తన గొప్ప స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. సో అలాంటిది రీసెంట్ టైంలో చూసుకుంటే కొన్ని నెలల నుంచి కూడా అల్లు ఫ్యామిలీ అని, మెగా ఫ్యామిలీ అంటే వాళ్ళందరూ కూడా ఒకే రక్తం ఒకే ఫ్యామిలీ అయినప్పటికీ కొన్ని వివాదాల వల్ల, కొన్ని మనస్పర్ధల ద్వారా చాలా మంది కూడా వీళ్ళ ఫ్యామిలీ రెండు కూడా వేరైపోయాయి. ఒకరినొకరు కలుసుకోవడం లేదు, మాట్లాడుకోవడం లేదు చాలా మంది కూడా అనుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఒకరు మాట్లాడిన మాటలు ఇంకొకరు వ్యతిరేకంగా తీసుకునే స్థాయికి మాత్రం తారస్థాయికి వీళ్ళ గొడవలు అనేవి వెళ్ళిపోయాయి. సో దానికి దీటుగా ముఖ్యంగా అసలు అల్లు ఫ్యామిలీ కానీ, మెగా ఫ్యామిలీ కానీ ఎప్పుడు కూడా ఏ ఈవెంట్లో అయినా, ఏ స్టేజ్ మీద కూడా మా మధ్యలో మనస్పర్ధలు ఉన్నాయి, వివాదాలు ఉన్నాయి, ఎప్పుడు కూడా వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఓన్లీ ఫ్యాన్స్ మాత్రమే మధ్యలో చిచ్చులు పెడుతూ మీ హీరో, మా సినిమా, మీ సినిమా అంటూ వాళ్ళు మాత్రం వివాదాలు క్రియేట్ చేస్తారు. ఇప్పుడు క్రియేట్ చేస్తూనే ఉన్నారు. కానీ రీసెంట్గా అల్లు అర్జున్కి అరెస్టుకు సంబంధించి మెగా ఫ్యామిలీ మాత్రం ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి ఇనిషియేట్ తీసుకొని ఎంతో హెల్ప్ చేసి ముఖ్యంగా ఆయనకు బెయిల్ రావడానికి వన్ ఆఫ్ ది కారణం కూడా మెగాస్టార్ చిరంజీవి అయ్యారు. సో ఇలాంటి సందర్భాల్లో అయినా వాళ్ళు మాత్రం కలిసి ఉండడం, విత్ ఇన్ మినిట్స్లో కూడా మెగాస్టార్ చిరంజీవి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళి వాళ్ళతోని మాట్లాడి ఎలాంటి హెల్ప్ చేయాలి, ఎవరితో మాట్లాడాలి అన్నీ కూడా ఆయన చూసుకోవడం జరిగింది. సో ఇలాంటి సందర్భాల్లోనే వాళ్ళ ఫ్యామిలీలో ఇలాంటి మనస్పర్ధలు ఉన్నాయా లేదా అని అందరూ కూడా తెలిసిపోతుంది. సో ఇది చూసిన తర్వాత అసలు వీళ్ళ ఫ్యామిలీల మధ్య ఇలాంటి గొడవలు లేవే, ఉన్నప్పటికీ కూడా ఇది చూస్తే అన్నీ పోయాయి అనే విధంగా అయితే ఫిక్స్ అయిపోయారు. సో మెగా ఫ్యామిలీ మాత్రం ఎవ్రీ ఇయర్ సంక్రాంతికి బెంగళూరు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లో మాత్రం వాళ్ళ సంక్రాంతి సెలబ్రేషన్స్ చేసుకుంటూ ఉంటారు. సో ఈ సంవత్సరం కూడా సంక్రాంతి రాబోతుంది, అతి త్వరలోనే రామ్ చరణ్ సినిమా కూడా ఉంది. మరి వీళ్ళు ఈ సంవత్సరం కూడా బెంగళూరుకి వెళ్ళి సంక్రాంతి సెలబ్రేషన్ చేసుకుంటారు. మరి ఈ సెలబ్రేషన్స్కి అల్లు అర్జున్ వెళ్తాడా లేదా? కొంతమంది అయితే ఖచ్చితంగా వెళ్తాడు అంటున్నారు. సో మరి చూస్తూ ఉందాం సంక్రాంతి అప్పుడు.